నైతికత కలిగి ఉండి విలువలతో జీవించడమే స్వేచ్ఛకు నిజమైన అర్థమని జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం అధ్యక్షురాలు సిద్దిఖా పేర్కొన్నారు. నైతికతే నిజమైన స్వేచ్ఛ పేరుతో జాతీయ వ్యాప్త ఉద్యమం జమాతే ఇస్లామీ మహిళా విభాగం ప్రారంభించిందని నేడు అల్ ఫలాహ్ మసీదులో నిర్వహించిన పత్రికా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా గోడ పత్రికలు, కరపత్రాలు విడుదల చేశారు. అనంతరం విలేకరులతో సిద్దిఖా మాట్లాడారు. ఏంటంటే నైతికతే అసలైన స్వేచ్ఛ అనే పేరుతో జాతీయ స్థాయిలో జరుగుతున్న ఉద్యమం ఇది మహిళా విభాగం తరపున జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు స్వేచ్ఛ పేరుతో విశృంఖల స్వేచ్ఛతో ఈరోజు జరుగుతున్న చెడులను అరికట్టడానికి, ఇంకా ఏదైతే మాదక ద్రవ్యాల సేవనం, ఇంకా ఆడపిల్లలపై అత్యాచారాలు, మారణకాండ ఇవన్నీ ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిని అరికట్టే విధంగా వీటి పట్ల అంటే అసలు స్వేచ్ఛ ఏంటి అనే అవగాహన కల్పించే విధంగా జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఉద్యమం. ఇది 1 నెల ఉద్యమం. ఈ ఉద్యమంలో భాగంగా మేము ఈరోజు లోగో లాంచింగ్ చేయడం జరిగింది. ఇంకా మేము ఈ ఉద్యమంలో భాగంగా ఈ నెల రోజులు కూడా టేబుల్ టాక్స్, ఇంకా కాలేజెస్లోకి వెళ్ళి విద్యార్థులకు అవగాహన కల్పించడం, స్వేచ్ఛ అంటే నిజమైన స్వేచ్ఛ ఏంటి, వాస్తవ స్వేచ్ఛ ఏంటి అనేది వారికి అవగాహన కల్పించడం చేయడం జరుగుతుంది. ఇంకా ఈ ఉద్యమంలో భాగంగా ఎవరైతే సమాజ శ్రేయస్సు కోరుకునే పెద్దవారు మేధావులు ఉంటారో వాళ్ళతో చిన్న వీడియోలు చేసి ఇవి కూడా వైరల్ చేసే విధంగా ఒక ప్లానింగ్ జరుగుతుంది. ఈ ప్లానింగ్లో ఈ విధంగా మేము కొన్ని కార్యక్రమాలు ప్లానింగ్ చేసుకొని ఈ నెల రోజులు చేయడానికి సంకల్పించుకున్నాము. థ్యాంక్ యూ. నా పేరు ఉమైమా సిద్దికా, జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం తరపు నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం జమాతే ఇస్లామీ హింద్ దేశవ్యాప్త పరిచయ ఉద్యమం అని చెప్పేసి నైతికతే నిజమైన స్వేచ్ఛ అనే నినాదంతో ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఉద్యమంలో ముఖ్యంగా దీని యొక్క లక్ష్యం వచ్చేసి ఈరోజు యువత ఏదైతే చెడువైపు మగ్గుతుందో ఆ చెడు నుంచి యువతను రక్షించడం మాత్రమే కాకుండా ఈరోజు సహజీవనం లాంటి ఇంకా ఏవైతే మత్తు పదార్థాలు, డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. సో వీటికి ఎక్కువగా యువత ఎడిట్ అయిపోతున్నారు. అందువలన యువతలో ఒక రకమైనటువంటి అవేర్నెస్ అనేది తీసుకురావడంతో పాటు సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అసలైనటువంటి స్వేచ్ఛ అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేయడం కోసం ఈ యొక్క నెల రోజుల ఉద్యమాన్ని కూడా మేము చేపట్టడం జరిగింది. ఈ యొక్క ఉద్యమం సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ప్యూ రీసెర్చ్ అనేటువంటి సర్వే ప్రకారం కూడా అమెరికన్స్ కూడా ఎక్కువ మంది ఈ సహజీవనానికే మొగ్గు చూపుతున్నారు, 69% మంది. ఇంకా భారతదేశంలో కూడా సగానికంటే ఎక్కువ మంది ఈ సహజీవనం వైపే మొగ్గు చూపుతున్నారు. అందువలన ఇలాంటి సమాజంలో ఏవైతే చెడులు ప్రబలిపోతున్నాయో ఇది అభివృద్ధి అనే పేరుతో అధోగతి పాలవుతున్నారు. కాబట్టి ముఖ్యంగా మేము సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించడం కోసం ఈ యొక్క ఉద్యమాన్ని మేము చేపట్టడం జరుగుతుంది. ఈ ఉద్యమంలో భాగంగా మేము ప్రతి స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళి అనేక రకమైనటువంటి ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్స్, రకరకాల ప్రోగ్రామ్స్ అనేవి నిర్వహించి పిల్లల్లో చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము. ఈ యొక్క ఉద్యమంలో మాతో పాటు ప్రజలందరూ కూడా భాగస్వామ్యులు కావాలి అని జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం తరపు నుంచి మేము అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.